గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం వద్ద సోమవారం అంగన్వాడీ వర్కర్లు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. తమ న్యాయబద్దమైన డిమాండ్లను పరిష్కరించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇందులో భాగంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కుమారి మాట్లాడారు. అంగన్వాడీ మినీ సెంటర్లని మెయిన్ సెంటర్లుగా మార్చాలని, మినీ వర్కర్లకి మెయిన్ వర్కర్లతో సమానంగా జీతాలు ఇవ్వాలని కోరారు. గత ప్రభుత్వం ఇచ్చిన మినిట్స్ కాలనీని కూటమి ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు ముఖ్యంగా మేము ఈ సమ్మె ఎందుకు చేస్తున్నామంటే మినిట్స్ని మెయిన్ చేయాలని, ముందుగా మినీస్ ఉన్నారు వాళ్ళందరినీ కూడా మెయిన్ సెంటర్లుగా మార్చాలనేది మా ప్రధానమైన డిమాండ్. అలాగే 42 రోజులు సమ్మె చేశాము. ఆ 42 రోజుల సమ్మె కాలంలో మినిట్స్ కాపీ ఒకటి ఇచ్చారు. అది గత ప్రభుత్వం ఇచ్చిన మినిట్స్ కాపీని ఈ ప్రభుత్వం కంపల్సరీగా అమలు చేయాలనేది మా ప్రధానమైన డిమాండ్. అలాగే మినీ వర్కర్స్కి వేసవి సెలవులు ఇవ్వాలనేది, అలాగే ఈ ధరలు పెరిగిన కారణంగా ధరలకు అనుగుణంగా మా వేతనాలను పెంచాలి అనేది కూడా మా ప్రధానమైన డిమాండు. అలాగే స్థానికంగా ఈ గుంటూరు జిల్లాలో వర్కర్ ఖాళీ పోస్టులు ఉన్నాయండి. ఆ ఖాళీ పోస్టులకి హెల్పర్స్కి ఇంటర్వ్యూస్ కూడా చేశారు. కానీ ఇంతవరకు సైన్ చేసిన కాపీని ఇంతవరకు కలెక్టర్ గారి దగ్గర నుంచి రాలేదు. వాళ్ళ పోస్టులకు ఖాళీ చేయలేదు. కాబట్టి ముందుగా వర్కర్ పోస్టులని ఖాళీ చేయాలని, అర్హులైన హెల్పర్ని తీసుకోవాల్సిందిగా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు మినిట్స్ కాపీలో 42 రోజుల సమ్మె కాలంలో ఏదైతే మినిట్స్ ఇచ్చారో ఆ మినిట్స్ కాపీని మాత్రం అమలు చేయాలని చెప్పేది ప్రధానమైన డిమాండ్. అలాగే మినీ సెంటర్ని మెయిన్ చేయాలనేది కూడా ఈరోజు ప్రధానమైన డిమాండ్.